సింపుల్ అండ్ ఈజీగా వేసుకుని మండల డిజైన్ ఎలా వేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఇలా వైట్ పేపర్ తీసుకొని దానిపైన హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు దాని మిడిల్లో మండల షేప్ వచ్చేలా డ్రా చేసి దాని మ్యాచ్ అయ్యే ఫింగర్ డిజైన్ ఎలా వేయాలో చూపిస్తాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెన్నా బై శ్రీ గామాసు. ఫస్ట్ థిన్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను 6 థిన్ లైన్స్ అనేవి ఈవెన్ డిస్టెన్స్ లో ఉండేలాగా నీట్ గా డ్రా చేస్తున్నాను. మీరు కూడా సేమ్ ఇలానే ఈవెన్ డిస్టెన్స్ లో అంటే లైన్ కి మిడిల్ లో గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. మిడిల్ లో ఉన్న 2 లైన్స్ ని ఇలా టిక్ చేస్తున్నాను. కింది వైపు ఉన్న థిన్ లైన్ కి హంప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఆ హంప్స్ కి స్పైరల్ విత్ డాట్ అనేది డ్రా చేసి హంప్స్ అనేవి యాడ్ చేశాను. సేమ్ ఇలాగే అన్ని స్పైరల్స్ అనేవి డ్రా చేసుకోవాలి. స్పైరల్ కి మిడిల్ లో గ్యాప్ లేకుండా. స్పైరల్ పైన టియర్ డ్రాప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నిటికీ యాడ్ చేసిన తర్వాత మిగిలిన ప్లేసెస్ లో డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. తర్వాత రైట్ సైడ్ ఉన్న లైన్ కి హంప్స్ అనేవి యాడ్ చేశాను. దానికి డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇది వ్రిస్ట్ వరకు వచ్చే డిజైన్. తర్వాత అరచేతిలో వచ్చే డిజైన్. ఫస్ట్ డాటెడ్ లైన్స్ తో ప్లస్ షేప్ అనేది డ్రా చేసి మిడిల్ లో సర్కిల్ అనేది డ్రా చేశాను. ఆ సర్కిల్ ని టిక్ చేసుకున్నాను. దానిపైన మళ్ళీ సర్కిల్ డ్రా చేసి స్మాల్ హంప్స్ అలాగే బిగ్ హంప్స్ అనేవి డ్రా చేశాను. వాటిపైన ఒక థిన్ లైన్ ని డ్రా చేసి హంప్స్ కి లైన్ కి మిడిల్ లో ఉన్న గ్యాప్ ని థిక్ ఫిల్లింగ్ అనేది చేసుకున్నాను. దానిపైన మళ్ళీ సర్కిల్ అనేది డ్రా చేస్తున్నాను. దానికి హంప్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. ఇలానే సెకండ్ లేయర్ కింద కూడా హంప్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. తరువాత స్పైరల్ విత్ డాట్ అనేది డ్రా చేసి దానికి హంప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా 4 సైడ్స్ స్పైరల్స్ అనేవి వేసుకోవాలి. ఎందుకంటే డిజైన్ లుక్ బాగుంటుంది. వీటి మిడిల్ లో స్పైరల్స్ వచ్చేలాగా నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి 1 by 1. సేమ్ ఇంతే స్పైరల్ విత్ డాట్ అనేది డ్రా చేసి హంప్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని స్పైరల్స్ 1 by 1 యాడ్ చేసిన తర్వాత 2 స్పైరల్స్ కి మిడిల్ లో టియర్ డ్రాప్ వచ్చేలాగా యాడ్ చేసుకోవాలి. టియర్ డ్రాప్స్ అన్ని నీట్ గా అన్ని స్పైరల్స్ కి మిడిల్ లో యాడ్ చేసిన తర్వాత హంప్స్ కి టియర్ డ్రాప్స్ కి మిడిల్ లో గ్యాప్ ఉంది కదా స్పైరల్స్ కి పైన, అక్కడ డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇలా డాట్స్ అన్ని ఈవెన్ గా పెట్టుకున్న తర్వాత ఫింగర్ డిజైన్ ఎలా వేయాలో చూద్దాం. 4 థిన్ లైన్స్ ని డ్రా చేశాను. మిడిల్ లో ఉన్న 2 లైన్స్ ని టిక్ చేసుకున్నాను. అలాగే పై వైపు ఉన్న లైన్ కి హంప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. స్పైరల్ విత్ డాట్ అనేది డ్రా చేసి దానికి హంప్స్ అనేవి డ్రా చేశాను. దానికి పైన టియర్ డ్రాప్స్ అనేవి డ్రా చేసి మిగిలిన ప్లేసెస్ లో డాట్స్ అనేవి పెట్టుకున్నాను. కింది వైపు ఉన్న థిన్ లైన్ కి హంప్స్ అనేవి యాడ్ చేశాను. నెక్స్ట్ వి షేప్ లో 4 లైన్స్ డ్రా చేశాను. వాటికి మిడిల్ లో ఉన్న లైన్స్ ని టిక్ చేస్తున్నాను. పైన వైపు ఉన్న వి షేప్ కి హంప్స్ అనేవి యాడ్ చేశాను. ఈ హంప్స్ కి మిడిల్ లో చెక్ షేప్ వచ్చేలాగా జిగ్జాగ్ లైన్ తో చెక్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. తర్వాత కింది వైపు ఉన్న వి లైన్ కి హంప్స్ అనేవి డ్రా చేస్తున్నాను. దానికి స్పైరల్ విత్ డాట్ అనేది డ్రా చేసి హంప్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. హంప్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత స్పైరల్ కి పైన టియర్ డ్రాప్స్ అనేవి డ్రా చేసి మిగిలిన ప్లేసెస్ లో డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. సేమ్ ఇదే ఫింగర్ డిజైన్ అన్ని ఫింగర్స్ కి అలానే వేసుకోవాలి. లైన్స్ ని డ్రా చేశాను. హంప్స్ యాడ్ చేసి దానికి స్పైరల్ విత్ డాట్ అనేది యాడ్ చేశాను. దానికి టియర్ డ్రాప్స్ అలాగే డాట్స్ అనేవి పెట్టుకున్నాను. కింది వైపు కొంచెం గ్యాప్ ఇచ్చి వి షేప్ లో 4 లైన్స్ ని డ్రా చేసుకుంటున్నాను. ఆ లైన్స్ కి మిడిల్ లో 2 లైన్స్ ఉన్నాయి కదా వి షేప్ లో, వాటిని టిక్ చేసుకోవాలి. పైన ఉన్న థిన్ లైన్ కి హంప్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే కింది వైపు ఉన్న థిన్ లైన్ కి హంప్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. పైన ఉన్న హంప్స్ కి చెక్స్ ప్యాటర్న్ అనేది యాడ్ చేసి డ్రా చేస్తున్నాను. అలాగే కింది వైపు ఉన్న దానికి హంప్స్ యాడ్ చేసి స్పైరల్ విత్ డాట్ అనేది డ్రా చేసుకోవాలి. దానికి టియర్ డ్రాప్స్ అలాగే డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలాంటి మండల డిజైన్స్ ని ఫ్రంట్ హ్యాండ్ డిజైన్ లో, బ్యాక్ హ్యాండ్ డిజైన్ లో, అలాగే ఫీట్ డిజైన్ లో కూడా యూజ్ చేస్తాము. ఇది సర్కిల్ ఫామ్ లోనే మాత్రమే డ్రా చేయాలంటే అలా ఏం లేదు. జియోమెట్రిక్ షేప్స్ లో ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.